కట్టరా, దండు కట్టి నీ జాతి దమ్ము చూపరా. జెరేసి నీకు తోడు ఉందిరా, బెదరవద్దు ఆగిపోక సాగరా. జిందాబాద్ జెరేసికి జిందాబాద్, జై జై క్రీస్తు, జై భీమ్ జై క్రీస్తు, జై జై క్రీస్తు. శ్రమలెన్నో భరించి క్రీస్తు సైనికులు మయ్యమా, శత్రువులను జయింప చేయి చేయి కలిపాము. మనుషులంతా ఒక్కటని ఎలుగెత్తి చాటుదాం, మతం పేర విభేదాలు రూపమాప కదులుదాం. మీడియాలో కూడా శుభార్తలు అందించబడాలని ఈ మధ్య నాకు రావడం జరిగింది. ఈ సమయంలో మతం మారితే కులం ఎందుకు మారాలిరా, దల్చి రత్తి ఆరత్తి కల్లాదు చేయాలిరా. మత స్వేచ్ఛ హక్కు మాకు ఇవ్వాలిరా, రాజ్యాంగం మా కొరకు ఇచ్చిన మా హక్కురా. జిందాబాద్ జెరేసికి జిందాబాద్, జై జై క్రీస్తు, జై భీమ్ జై క్రీస్తు, జై జై క్రీస్తు. కళలు కన్నా క్రైస్తవ్యం కల్లోలం అవుతుంటే, రోజు రోజు క్రైస్తవ్యం హింసకు గురి అవుతుంటే, సమాజంలో క్రైస్తవులకు సమాన హక్కు ఇమ్మని చూస్తున్న సమాజంకు కూడా పాఠం చెప్పారా. వారి మతాన్ని మార్చుకోవడం ద్వారా వారికి వస్తున్న రిజర్వేషన్ ఎందుకు కోరుకోవాలి, మతం మారుతూ కులం మారుతుందా అని ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవ్యం రూపుమాపాలంటూ కులం పేరుతో కాల రాస్తున్నారు. అంటరాని కులంలోనే జన్మించిన రాజ్యాంగం రాసిన రాజుగా నిలిచి స్వేచ్ఛను కూడా మేము అనుసరించడానికి మేము కూడా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాం. అందుని బట్టి మీ అందరికీ సంగీతం కొరకు మా యొక్క సమస్యలను తెలియజేసి మీ ద్వారా కూడా మేము సంగీతం ద్వారా దేశంలో ఉద్యమంగా మేము ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. కనుక మీ అందరూ సహకరించాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. జై భీమ్, జై భీమ్.